హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ప్రజల కోసం ప్రజల చేత ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటారు. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ చెప్పిన మాటలివి. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రతి సందర్భంలోనూ ప్రజాస్వామ్యం తనేంటో చూపుతూ వస్తోంది. మన రాష్ట్రంలోనూ అదే పునరావృతమైంది. సంక్షేమం, అభివృద్ధి ఫలాల మాట అటుంచితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే సహించబోం, నియంతృత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమనే బలమైన సంకేతాలను ఇచ్చింది ఇక్కడి ప్రజానీకం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్బంధం, నిరంకుశత్వం అడుగడుగునా రాజ్యమేలాయి. ప్రశ్నించే గొంతుకలకు వేదికైన హైదరాబాద్ ధర్నా చౌక్ను ఎత్తే చూసింది నాటి కేసీఆర్ ప్రభుత్వం. హక్కుల కోసం నినదించిన కారణంగా ఖమ్మంలో అన్నదాతలను ఆనాడు బేడీలేసి మరీ జైలుకు పంపింది. ఇసుక దందాను అడ్డుకున్నందుకు నేరెళ్ల జనాన్ని ఇసుక మాఫియా చావగొట్టింది. అక్కడి బాధితులు నేటికి మనుషులు కాలేకపోతున్నారు. ఇక కార్మికుల గోస సరే ఆర్టీసీ కార్మికుల సమ్మెను నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. పంచాయతీ కార్మికులు, మున్సిపల్ వర్కర్లు, అంగన్వాడీలు, ఆశాలు ఇలా ఒకటేమిటి అనేక యూనియన్ సంఘాల ఆందోళనలను అణగదొక్కింది కారు సారు సర్కారు. ఈ క్రమంలో 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రజానీకం ఈ నియంత పోకడలను భరించలేమంటూ నిక్కచ్చిగా తేల్చి చెప్పింది. ఫలితంగా గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో కారు పల్టీల మీద పల్టీలు కొట్టిన వైనం మనకెరుకే. ఆ తర్వాత రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనను అందిస్తామంటూ అధికారాన్ని చేపట్టింది. ఈ క్రమంలో 11 నెలలు గడిచాయి. గత గులాబీ జమానాతో పోలిస్తే కొన్ని అంశాల్లో మౌలికమైన మార్పులు వచ్చాయనే విషయాన్ని కాదనలేం. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ప్రజల్ని నేరుగా కలవటం, సమస్యలపై జనం ఇచ్చే వినతి పత్రాలను స్వీకరించడం, సామాన్యుడు సైతం సచివాలయంలోకి అడుగు పెట్టేందుకు అవకాశం ఇవ్వటం, రైతు బీసీ కమిషన్లు, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం తదితర అంశాలు మెచ్చుకోదగ్గవే. ఇదే సమయంలో కొన్ని అవగాహన రాహిత్యపు ఆలోచనలు, తొందరపాటు నిర్ణయాలు తమకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయనే విషయాన్ని కాంగ్రెస్ సర్కారు గుర్తెరగాలి. ఇటీవల కొడంగల్లో కొనసాగిన ఫార్మా రగడ ఆ కోవలోనిదే. ఆ సంఘటన వెనుకున్న కోణాల నిగ్గు తేల్చాల్సిందే. అయితే రైతుల పక్షాన పోరాడుతున్న వామపక్షాలు ప్రజాస్వామికవాదులను అడ్డుకోవడం ఆక్షేపణీయం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ హక్కులు అడిగిన నేరానికి ఆర్టీసీలోని కార్మిక సంఘాలపై ఆంక్షలు విధించింది. అంతేకాదు, గుర్తింపు సంఘం ఎన్నికలను సైతం రద్దు చేసి తన అహంభావాన్ని చాటుకుంది. ఇప్పుడు ఇవే కార్మిక సంఘాలు తమపై ఆంక్షలను ఎత్తివేయాలంటూ రేవంత్ సర్కారును అడుగుతున్నాయి. వీటితో పాటు పరీక్షలు వాయిదా వేయాలంటూ గ్రూప్ 1 అభ్యర్థులు, బిల్లులు చెల్లించాలంటూ సర్పంచులు ఊపిరి సలపని డ్యూటీలతో సతమతమవుతున్నామంటూ తెలంగాణ స్పెషల్ పోలీసులు తమ నిరసనలను వ్యక్తం చేశారు. ఇవన్నీ కొన్ని రాజకీయ ప్రేరేపిత శక్తుల వల్ల జరిగాయన్నది ప్రభుత్వ ఆరోపణ. ఆ నిజానిజాలన్నీ మున్ముందు తేలుతాయి. ఈ సమస్యల పట్ల ప్రధాన ప్రతిపక్షానికి చిత్తశుద్ధి ఎంతుందన్న సంగతి పక్కన పెడితే, అది అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని తన ఉనికిని చాటుకునేందుకు తాపత్రయపడుతోంది. అందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా వాడుకుంటోంది. ఆ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ పైన, ఆయన మంత్రివర్గ సహచరుల పైన బీఆర్ఎస్ అగ్రనేతల నుంచి చోటా మోటా నాయకుల దాకా అవాకులు చెవాకులు పేలుతున్నారు. ప్రతిగా సీఎం, ఆయన క్యాబినెట్ సహచరులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఇలా ఈ రెండు పక్షాలు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటుంటే మూడో వాడు తన పని తాను కానిచ్చేస్తున్నాడు. గ్రూప్ 1 అభ్యర్థులు, హైడ్రా, మూసీ బాధిత ఆందోళనలను ఇప్పటికే తనకు అనుకూలంగా మార్చుకున్న ఆ మూడో వాడే బీజేపీ. ఇప్పుడు అధికార పక్షం బాధ్యతారాహిత్యం, ప్రతిపక్షం సంకుచితత్వం వెరసి కమలం పార్టీ ఎదుగుదలకు దోహదపడతాయేమోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. గోతికాడ నక్కలా కాసు కూర్చున్న దానికి అలాంటి అవకాశాన్ని, ఆయుధాన్ని స్వయంగా కాంగ్రెసే ఇస్తే ఎలా? అందుకే ఈ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికైనా తన నిష్క్రియా పర్వతాన్ని వీడి బాధ్యతను గుర్తెరగాలి. గత బీఆర్ఎస్ నిర్బంధాలు, నియంతృత్వాన్ని భరించలేని ప్రజలు దాన్ని ఇంటికి సాగనంపారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా అదే పోకడలు పోతే మున్ముందు ప్రజల కోపానికి గురికాక తప్పదనే విషయాన్ని గుర్తించాలి.